రేపు అసెంబ్లీ సమావేశాలకు బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ హాజరు కానున్నట్లు చెప్పారు హరీష్ రావు. అసెంబ్లీ సమావేశాల్లో ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. సభలో తమకు ఒకరికే మాట్లాడే ఛాన్స్ ఇచ్చి బీఆర్ఎస్ సభ్యుల్లో మూడో వంతు ఉన్న పార్టీలకు మాత్రం ఇద్దరికి అవకాశం కల్పిస్తున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలో సగటున 32 రోజులు సెషన్ నడిస్తే కాంగ్రెస్ హయాంలో 20 రోజులే నడిచినట్లు చెప్పారు. కనీసం 15 రోజులైనా సమావేశాలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. అటు గత సెషన్లో ఘోష్ కమిషన్ రిపోర్టుపై చర్చ సందర్భంగా 7 మంత్రులు తమ ప్రసంగానికి అడ్డుపడ్డారన్నారు. ఈసారి తాము మాట్లాడేటప్పుడు మైక్ కట్ చేయొద్దన్నారు. మంత్రులు అడ్డు తగలొద్దన్నారు హరీష్ రావు. మేము ఇస్తున్న ఎజెండాలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. అటు పాలమూరు ప్రాజెక్టుకు 45 టీఎంసీలకు తగ్గిస్తూ కేంద్రానికి లేఖ రాశారా లేదా అని ప్రశ్నించారు హరీష్ రావు. రేపు అసెంబ్లీ సమావేశాలకు బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ హాజరు కానున్నట్లు చెప్పారు హరీష్ రావు. అసెంబ్లీ సమావేశాల్లో ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. సభలో తమకు ఒక్కరికే మాట్లాడే ఛాన్స్ ఇచ్చి బీఆర్ఎస్ సభ్యుల్లో మూడో వంతు ఉన్న పార్టీలకు మాత్రం ఇద్దరికి అవకాశం కల్పిస్తున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలో సగటున 32 రోజులు సెషన్ నడిస్తే కాంగ్రెస్ హయాంలో 20 రోజులై నడిచినట్లు చెప్పారు. కనీసం 15 రోజులైనా సమావేశాలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. అటు గత సెషన్లో ఘోష్ కమిషన్ రిపోర్టుపై చర్చ సందర్భంగా 7 మంత్రులు తమ ప్రసంగానికి అడ్డుపడ్డారన్నారు. ఈసారి తాము మాట్లాడేటప్పుడు మైక్ కట్ చేయొద్దన్నారు. మంత్రులు అడ్డు తగలొద్దన్నారు హరీష్ రావు. మేము ఇస్తున్న ఎజెండాలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. అటు పాలమూరు ప్రాజెక్టుకు 45 టీఎంసీలకు తగ్గిస్తూ కేంద్రానికి లేఖ రాశారా లేదా అని ప్రశ్నించారు హరీష్ రావు. రాష్ట్ర ప్రజలను చలి వణికిస్తోంది. కొన్ని రోజులుగా చలి తీవ్రత క్రమంగా పెరుగుతోంది. సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. చలి పొగమంచుతో ఇళ్ల నుంచి బయటకు వెళ్లాలంటే భయపడుతున్నారు పబ్లిక్. మరో 4-5 రోజుల వాతావరణం ఇలాగే ఉంటుందని తెలిపింది ఐఎండీ. కనిష్ట ఉష్ణోగ్రతలు 3 నుంచి 4 డిగ్రీలు తక్కువ నమోదయ్యే ఛాన్స్ ఉందని చెప్పింది. రాష్ట్రంలో చలి తీవ్రత కొనసాగుతుంది. చాలా ప్రాంతంలో కోల్డ్ వేవ్ కంటిన్యూ అవుతోంది. తూర్పు ఆగ్నేయ దిశల నుండి వీస్తున్న క్రింది స్థాయి గాలుల ప్రభావంతో చలి తీవ్రత పెరుగుతుంది. ఉదయం సాయంత్రం వేళల్లో చలి చంపేస్తుంది. రోజు రోజుకు ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. చాలా జిల్లాల్లో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇవాళ అత్యల్పంగా కొమరంభీం జిల్లాలో 7.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సంగారెడ్డి జిల్లా కోహిరులో 7.5 డిగ్రీలు ఉంది. మరో 7 ప్రాంతంలో 10 డిగ్రీల్లోపై ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. డిసెంబర్ 31 వరకు మాత్రమే చలి తీవ్రత ఉంటుందని తెలిపారు వాతావరణ శాఖ అధికారులు. ఆ తర్వాత ఉష్ణోగ్రతలు పెరిగి చలి తగ్గుముఖం పడుతుందని అంచనా వేస్తున్నారు. జనవరి నెల ప్రారంభంలో సాధారణ శీతాకాలం ఉన్నా సంక్రాంతికి మళ్లీ చలి పెరిగి చివరి వారం నుంచి తగ్గుముఖం పడుతుందని చెబుతున్నారు. ఈ 4-5 రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు 3 నుండి 4 డిగ్రీలు తక్కువ నమోదయ్యే అవకాశాలున్నాయని చెప్పారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను చలి వణికిస్తోంది. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. కొమరంభీం జిల్లా సిర్పూర్లో అత్యల్పంగా 7.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అర్లీటీలో 8.3, కెరిమిరిలో 9.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. చలి తీవ్రత అధికంగా ఉండటంతో ఉదయం సాయంత్రం బయటికి రావాలంటే జనం జంకుతున్నారు. చలిమంటలు వేసుకొని ఉపశమనం పొందుతున్నారు. చలి పొగమంచు తగ్గే వరకు ప్రజలు జాగ్రత్తగా ఉండాలన్నారు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు. చిన్నారులు, వృద్ధులు, గుండె, శ్వాస సంబంధ సమస్యలు ఉన్నవారి పట్ల ప్రత్యేక శ్రద్ధ అవసరమన్నారు. చలితో ఆరోగ్యం దెబ్బతినకుండా అధికారుల సూచనలు పాటించాలని చెప్పారు. దేశానికి స్వాతంత్ర్యం సంపాదించింది కాంగ్రెసే అన్నారు పార్టీ నేతలు. ప్రజలంతా స్వేచ్ఛగా బతికేలా జాతి నిర్మాణం జరగాలని నెహ్రూ ఆలోచించారని చెప్పారు. పేదల ఆకలి తీర్చేందుకే కాంగ్రెస్ ఉపాధి హామీ పథకం తెచ్చిందని, ఇప్పుడు బీజేపీ పథకం పేరు మార్చడం కరెక్ట్ కాదన్నారు. కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు నేతలు. భారత్ను అభివృద్ధి చేసిన ఘనత కాంగ్రెస్దేనని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. జిల్లాలో పార్టీ జెండాను ఆవిష్కరించారు కాంగ్రెస్ నేతలు. గాంధీ భవన్లో 140వ జయంతి కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు వేడుకల్లో పాల్గొన్నారు. ప్రధాని మోదీ పాకిస్తాన్కు భయపడుతున్నారని విమర్శించారు మహేష్ గౌడ్. రాజ్యాంగాన్ని మార్చి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే పనిలో బీజేపీ ఉందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ యావత్ ప్రపంచంలో అతిపెద్ద చరిత్ర కలిగినటువంటి పార్టీ. దేశ స్వాతంత్ర్యం కోసం పోరాటం చేయాలని ఒక పట్టుదలతో, సంకల్పంతో ఏర్పడినటువంటి
అంటే దాదాపు 140 సంవత్సరాల క్రితం కాంగ్రెస్ పార్టీ ఆవిర్భించింది. కాంగ్రెస్ పార్టీ ఒక జీవనది. 140 ఏళ్లుగా ఆనాడు స్వాతంత్రోద్యమంలో, ఆ తర్వాత దేశ నిర్మాణంలో తనదైన శైలిలో ప్రత్యేక పాత్ర వహిస్తూ సజీవంగా ముందుకు జరుగుతూ ఇలా 141 సంవత్సరంలో అడుగెడుతున్నటువంటి ఈ శుభవేళ ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకి, రాష్ట్ర దేశ పౌరులకి శుభాకాంక్షలు. దేశానికి స్వాతంత్ర్యం సంపాదించింది కాంగ్రెసేనన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు భట్టి. భూమి లేని నిరుపేదలకు ఆనాడు భూములు పంచిన చరిత్ర తమ పార్టీదేనని గుర్తు చేశారు. ప్రజలంతా స్వేచ్ఛగా బతికేలా జాతి నిర్మాణం జరగాలని ఆనాడు నెహ్రూ ఆలోచించారని చెప్పారు. నిలబడి ఈ దేశానికి స్వాతంత్రాన్ని సాధించి పెట్టినటువంటి అఖిల భారత కాంగ్రెస్ కమిటీ పుట్టినటువంటి రోజు, ఆవిర్భావించినటువంటి రోజు 1885 డిసెంబర్ 28 నాడు కేవలం 86 మంది ప్రతినిధులతో ముంబైలో తేజ్పాల్ సంస్కృత కళాశాలలో మొదలైనటువంటి ఆనాటి కాంగ్రెస్ పార్టీ దేశం ఈరోజు అత్యంత ప్రజాస్వామ్య పునాదులపై ప్రపంచమంతా గర్వించేటట్టుగా నిలబడి ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా కూడా ఎదగటానికి మూల కారణమైనటువంటి కాంగ్రెస్ పార్టీ పుట్టినటువంటి రోజు. పబ్లిక్ సెక్టార్ పరిశ్రమలు స్థాపించిందే కాంగ్రెస్ అన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. వలసలు, పేద ప్రజల ఆకలి తీర్చేందుకే గ్రామీణ ఉపాధి హామీ పథకం తీసుకొచ్చామన్నారు మంత్రి పొన్నం. నెహ్రూపై బీజేపీ విమర్శలు చేయటం కరెక్ట్ కాదన్నారు మంత్రి అజారుద్దీన్. గాంధీ భవన్లో పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు మంత్రులు. ఉపాధి హామీ పథకానికి గాంధీ పేరు తీసేయడం సరికాదని సూచించారు. 100 రోజులు ఉపాధి కాంగ్రెస్ పార్టీ ఏదైతే ప్రారంభించిందో మహాత్మా గాంధీ గారి పేరు తీసేసి ఏదైతే ప్రత్యేకంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ వ్యక్తులకు ఉపయోగపడుతుందో ఈ కుట్రతోని ఈ మన్రేగా స్కీమ్ ని తొలగించడానికి ప్రయత్నం చేస్తుంది బీజేపీ ప్రభుత్వం. ఏ నిరుపేదలకైతే ఉపాధి అవకాశాలు కల్పించాలనే సంకల్పంతో కాంగ్రెస్ పార్టీ ఈ చట్టాన్ని తీసుకొచ్చిందో దాన్ని నీరుగార్చే విధంగా కేంద్ర ప్రభుత్వం పూర్తిగా 100% బాధ్యత వహించి చేపట్టే ఈ కార్యక్రమంలో రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి బాగాలేదని తెలిసినప్పటికీ 40%, 60% పేరు మీద రాష్ట్రాలపై భారం మోపి పథకాన్ని నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తా ఉంది. मैं ये कहना चाहूँगा कि देखिए काफ़ी एकदम रईस आदमी थे और बहुत एकदम पैसे वाले आदमी थे और बड़े लॉयर थे, बट उनको क्या ज़रूरत थी कि कांग्रेस पार्टी स्टार्ट करने की और जो अपने इंडिपेंडेंस की जो लड़ाई हो रही थी उस टाइम पे लड़ाई में आने की. जितना जवाहरलाल नेहरू साहब ने जेल में जितना दिन कटाए, तो लड़ाई में आने की जितना जवाहरलाल नेहरू साहब ने जेल में जितना दिन कटाए. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అనేక ఉద్యమాలు జరిగాయన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. గాంధీ నేతృత్వంలో స్వాతంత్ర ఉద్యమంలో కాంగ్రెస్ అనేక కార్యక్రమాలు చేపట్టిందని గుర్తు చేశారు. సిరిసిల్లలో పార్టీ ఆవిర్భావ వేడుకల్లో పాల్గొన్నారు విప్. ప్రపంచంలో భారత్ను కాంగ్రెస్ అగ్రగామిగా నిలిపిందన్నారు. ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవాలు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో పతాకావిష్కరణ గావింపై చేసుకుని పేద ప్రజల సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా ముందుకొని పోతూ ప్రపంచంలోనే భారతదేశాన్ని అగ్రగామి దేశంగా మార్చినటువంటి పార్టీ ప్రపంచంలో ఏదైనా ఉందంటే కాంగ్రెస్ పార్టీ. దేశానికి స్వాతంత్ర్యం తేవడంతో పాటు అనేక రంగాల్లో భారత్ను అభివృద్ధి చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. స్వాతంత్ర ఉద్యమంలో కాంగ్రెస్ కృషి చిరస్మరణీయమని చెప్పారు. హైదరాబాద్ హుస్సేన్ సాగర్లోని పీపుల్స్ ప్లాజాలో ఏర్పాటు చేసిన వింటర్ ఉత్సవ్ మేళా సందర్శకులను ఆకట్టుకుంటోంది. యానిమల్స్ ను చూపెట్టే అంటార్కిటికా జోన్ పర్యాటకులను ఆకర్షిస్తోంది. వాటర్ ఫాల్, గేమింగ్, షాపింగ్ జోన్లలో పిల్లల నుంచి పెద్దల వరకు వచ్చి ఎంజాయ్ చేస్తున్నారు. డైనోసార్, రైనో, లయన్, పోలార్ బీర్, పెంగ్విన్లను మంచు కొండల మధ్య ఏర్పాటు చేశారు. ఈ వింటర్ ఉత్సవ్ మేళా జనవరి 18 వరకు ఉంటుందని ప్రతి ఒక్కరూ వచ్చి సందర్శించాలని కోరారు నిర్వాహకులు మీర్జా రఫీక్ బేగ్.
ఇక్కడ వింటర్ ఉత్సవం మేళ చాలా బాగుందండి, చాలా బాగుంది. ఫ్యామిలీతో వచ్చినాం మేము. ఎంట్రన్స్ కూడా బాగుంది, వాటర్ ఫాల్స్ ఉన్నాయి, చాలా బాగుంది, ఎనిమల్స్ ఉన్నాయి, సూపర్ నైస్. ఇక్కడ తయారు చేశారు అంటార్క్టికా అని చెప్పేసి, పిల్లలు సర్ప్రైజ్గా ఫీల్ అయ్యారు, వావ్ అని చెప్పేసి ఫీల్ అయ్యారు. చాలా హ్యాపీగా ఉన్నారు మా ఇద్దరు పిల్లలు. వాటర్ ఫాల్స్ అక్కడ బాగుందండి, ఎంట్రన్స్లో చాలా బాగుంది. నేను ఎల్బీ నగర్ నుంచి వస్తున్నాను. చాలా బాగుంది. లైక్ ఎప్పటి నుంచో ఇటు సైడ్ రావాలని అనుకుంటున్నాను. లైక్ ఇట్ ఫీల్స్ లైక్ చైల్డ్హుడ్ మెమరీస్ లాగా. లైక్ నాకు జైంట్ వీల్ అండ్ బ్రేక్ డ్యాన్స్ ఇలాంటివి ఎక్కడం చాలా ఇష్టం. అండ్ ఇండోర్లో కూడా లైక్ మొత్తం స్నో ఎలా ఉంది అది ఇది అని చెప్పి చాలా బాగుంది. లైక్ చాలా ప్లెజెంట్గా ఉంది. లైక్ హైదరాబాద్లో చుట్టుపక్కల ఉన్న వాళ్ళు లైక్ మస్ట్ అండ్ షుడ్, లైక్ చిన్నపిల్లలు అలా మస్ట్ అండ్ షుడ్ విజిట్ చేయాలి. వాటర్ ఫాల్ ఉంది. ఇండియాలో ఎక్కడ ఇంత పెద్ద ఆర్టిఫిషియల్ ఫాల్ లేదు. మన హైదరాబాద్లో పీపుల్ ప్లాజా నెక్లెస్ రోడ్లో తయారు చేసింది జరిగింది ఇక్కడ. ఇది 15 రోజులు తయారు చేసిన మేము అంతా కష్టపడి. న్యూ ఇయర్, క్రిస్మస్ అండ్ సంక్రాంతి పండుగ కోసం మీరు అందరూ వచ్చి ఎంజాయ్ చేయాలని. చూడండి వాతావరణం, చిన్న పిల్లలు కానీ పెద్దలు కానీ అందరూ వచ్చి ఓన్లీ 100 రూపీస్ టికెట్ ఉండి మీరు ఇక్కడ బాగా ఎంజాయ్ చేయవచ్చు. ఫస్ట్ ఇక్కడ ఎగ్జిబిషన్లా అంటార్క్టికా జోన్ కూడా ఉంది, వాటర్ ఫాల్ ఉంది, ఇంకా చాలా రకాల ఇక్కడ మీరు పీపుల్స్కి ఎంటర్టైన్మెంట్ ఉంది. ఇక్కడ షాపింగ్ ఉంది, ఫుడ్ ఉంది, ఇంకా అమ్యూజ్మెంట్ రైడ్స్ కూడా ఉన్నాయి, ఇంకా వేరే రకరకాల కలర్ఫుల్ లైటింగ్స్ ఎంజాయింగ్. మీరు తప్పకుండా రావాలా అందరూ. హైదరాబాద్లో ఇంత బెస్ట్ ఈవెంట్ ఎక్కడ లేదు. ఓన్లీ 100 రూపీస్లా ఎవ్రీడే 4 PM to 11 PM ఉంటుంది. కానీ న్యూ ఇయర్ కోసము 1 o'clock వరకు ఉంటుంది. మీరు అందరూ రావాలని మేము కోరుస్తున్నాము. ఇది మీరు బీసీ యానిమల్స్ 10,000 years ముందుకి ఈ జంతువులు యానిమల్స్ చనిపోయినాయి, ఇప్పుడు లేవు, ఫ్రోజన్ అయిపోయినాయి. అక్కడ -160 degree ఉంటుంది. ఆ ఏరియాలో మనం వెళ్ళలేము. అందు గురించి లైఫ్లా ఎవరు పోయి చూడలేరు. అదే తీసుకువచ్చి మేము మీ ముందుకి పెట్టాము. మీరు చూడండి, అంటార్క్టికా జోన్కి ఎంజాయ్ చేయండి, అర్థం చేసుకోండి, పిల్లలకి చూపెట్టండి. ఇది చాలా బాగా ఉంటుంది. జనవరి 18th ఈరోజు లాస్ట్ డే ఎగ్జిబిషన్ది. అప్పటి వరకు మీరు డైలీ రావచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. ఓన్లీ 100 రూపీస్. मैं हूँ इस वक्त विंटर उत्सव मेले में. इस वक्त है मेरे साथ रफीक सर और है शौर्या. हम लगा तो देखो सो यहाँ पे एंजॉय करने के वास्ते आ गए, घूमने घुमाने के वास्ते. शौर्या बोल रही थी क्या है जी तुम खाली घूम लेते फिर लेते, चलो मेरे को लेकर चलो. बोलता मैं शौर्या को ले लेके अब शौर्या को झोलो में ऐसा फिराऊंगी जैसा भाभी को घुमाई थी ना वैसा शौर्या को घुमाऊंगी. अब न्यू ईयर भी आ रहा, न्यू ईयर में आप लोग इधर उधर जाके वक्त अपना बर्बाद मत करो. बच्चों को लेके स्पेशली आप लोग यहाँ पे आके विंटर उत्सव मेले में मस्त एंजॉय कर सकते हैं. अंदर डांसिंग है, एवरीथिंग आप लोगों को यहाँ पे मिलेगा. क्या है शौर्या? एक्चुअली बड़े लोगों के लिए शॉपिंग है, बच्चों लोगों के लिए सारे फन एक्टिविटीज है, प्ले एरिया है. तो जितने बच्चे बड़े सबके लिए इट्स वन प्लेस फॉर ऑल. खाना पीना भी जबरदस्त है. खाना पीना भी, और क्या चाहिए, भी हॉलीडेज चल रहे हैं तो क्रिसमस न्यू ईयर ईयर तुम लगा शौर्या को बिठा के झूलों में मैं फिरा के छोड़ने वाली हूँ. రాజకీయాల్లో నిబద్ధతతో పనిచేస్తేనే ఎక్కువ కాలం మనుగడ ఉంటుందన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఒకసారి వ్యక్తిత్వం దెబ్బతింటే ఎంత డబ్బు ఉన్నా ఎన్నికల్లో గెలవలేరని చెప్పారు. రాజకీయాల్లో ఎవరు శాశ్వతం కాదని, అందరూ వచ్చిపోయే వారే అని, కానీ పోయేటప్పుడు మంచి పేరు తెచ్చుకొని పోవాలని సూచించారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు మంత్రి. జనవరి తర్వాత ఖమ్మం సత్తుపల్లి గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణం చేపడతామని చెప్పారు. ఈనాడు గోదావరి జలాలు రేపు బేతుపల్లి చెరువుకు వస్తున్నాయి అంటే అది ఆ శ్రీరామచంద్రుడి దయా ఈ దయా అని చెప్పుకోవడం ఈ సందర్భంగా మనం చూస్తున్నాం. అదేవిధంగా సంక్రాంతి తర్వాత జాతీయ రహదారి, నేషనల్ హైవే అథారిటీ గ్రీన్ ఫీల్డ్ హైవే సంక్రాంతి తర్వాత ఈ జనవరి నెలలోనే మీరు రుయ్యమని ఖమ్మం 36 నిమిషాల్లో వెళ్తారని చెప్పుకోవడం ఈ సందర్భంగా మనం చూస్తున్నాం. ప్రతి గ్రామానికి రోడ్డు వేసే అవకాశం, ప్రతి గ్రామానికి మంచినీటి సౌకర్యం ఇచ్చే అవకాశం, ప్రతి గ్రామంలో విద్యా వైద్య సౌకర్యాలు కల్పించే అవకాశం, ప్రతి ఊరికి
అన్ని సౌకర్యాలు కల్పించే అవకాశం నా జన్మకు దక్కింది. నాకు అంతకంటే భగవంతుడు ఇంకా ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చెప్తాం. కాబట్టి ఏ ఊరు పోయినా ఎక్కడికి పోయినా ఇది మీరు చేశారు అని చెప్తా ఉంటే నాకు అంతకంటే వేరే సంతృప్తి అవసరం లేదు. నాకు పార్టీ టికెట్ ఇచ్చేటప్పుడు కూడా పార్టీ పెద్దలకు కూడా అదే చెప్పారు. ముందు మా రాఘమయ్య గారికి ఇవ్వండి, తర్వాత నాకు ఇవ్వండి అని చెప్పారు. ఎందుకంటే ఆ కుటుంబం కాంగ్రెస్ పార్టీకి అంకితమైన కుటుంబం కాబట్టి ఆ కుటుంబానికి ఇస్తే న్యాయం జరుగుద్ది అని చెప్పి రాహుల్ గాంధీ గారితో సహా చెప్పడం జరిగింది. ఆమె గారిని మీరు గుండెల్లో పెట్టుకొని గెలిపించుకున్నారు. తప్పకుండా ఆమె గారి యొక్క సహాయ సహకారాలతోటి ఆమె కోరికలన్నీ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ద్వారా తీర్చేటటువంటి బాధ్యతని ఈ జిల్లాలో మంత్రిగా నేను తీసుకుంటానని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం మీ గ్రామ పంచాయతీల ఆదాయ పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు అంటాం, కానీ గొడ్డలి వేటుకు వేల సంఖ్యలో చెట్లు నేలకూలుతున్నాయి. అడవుల్లో చెట్లు కొట్టివేయడంతో వన్యప్రాణులకు ఆవాసం కరువైంది. వాతావరణంలో కాలుష్యం ఎక్కువై మరింతగా పర్యావరణం దెబ్బతింటోంది. రోడ్ల విస్తరణ, భవనాల నిర్మాణం పేరుతో ఇష్టారీతిన పెద్ద పెద్ద వృక్షాలు నేలమట్టం అవుతున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో తరిగిపోతున్న వృక్షాలపై స్పెషల్ స్టోరీ. ఒకప్పుడు ఉమ్మడి వరంగల్ జిల్లాకు 40 కిలోమీటర్ల దూరం వెళ్తే ములుగు ఏజెన్సీ ప్రాంతాల్లో పెద్ద పెద్ద వృక్షాలు వెల్కమ్ చెప్తుండేవి. చుట్టూ ఉన్న చెట్ల మధ్య నుంచి వెళ్తుంటే అడవి మధ్య నుంచి వెళ్తున్నట్లు ఉండేది. ఇప్పుడు ఆ అడవి మొత్తం పల్చగైపోయింది. కాకతీయ యూనివర్సిటీలోని చెట్లను చూస్తే ఒకప్పుడు అడవిని తలపించేది. అడవుల విస్తీర్ణం అధికారికంగా 3,67,353 హెక్టార్ల వరకు ఉన్నట్లు అటవీ శాఖ కాగితాలు లెక్కలు చూపుతున్నాయి. కానీ ఇప్పుడు 1,00,000 హెక్టార్లకే అటవీ విస్తీర్ణం పరిమితమైందని వాపోతున్నారు పర్యావరణవేత్తలు. అడవుల్లో చెట్ల నరికివేతతో అడవులు అంతరించిపోతున్నాయి. గ్రామాల్లో రోడ్లు, ఇళ్ల నిర్మాణం పేరుతో 100 ఏళ్ల నాటి చెట్లను నరికివేస్తున్నారు. చెట్లను నరికిన చోట్ల మొక్కలు నాటాల్సి ఉన్నప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదు. అధికారుల నిర్లక్ష్యంతోనే చెట్లు తగ్గిపోతున్నాయని పర్యావరణవేత్తలు విమర్శిస్తున్నారు. చెట్లను నరికివేయడం కరెక్ట్ కాదు యాక్చువల్లీ. కాకపోతే మేబీ దీనికి రోడ్డు కోసమైనా దేనికోసం చేస్తారని నేను అనుకుంటున్నా. ఆక్సిజన్ అయితే మెయిన్ ఇంపార్టెంట్. ఇది సిటీ కాబట్టి కార్బన్ డైఆక్సైడ్ లెవెల్ ఇంక్రీజ్ అవుతున్నాయి. సో ఇలా మనం చెట్లు నరికి వేస్తున్నాం కదా, దానికి బదులుగా మనము ఒక చెట్టు నరికేస్తే దానికి బదులుగా 10 చెట్లను నాటితే బెస్ట్. ఫారెస్ట్ లో చూస్తే మొత్తం చెట్లను నరికి వేస్తున్నారు. దానివల్ల ఎనిమల్స్ మొత్తం విలేజ్ లోకి ఇంకా అన్ని విలేజ్ లోకి వస్తున్నాయి. దానివల్ల ఏమవుతుంది, వాళ్ళ అంటే హ్యాబిటేట్ మారుతుంది. ఎనిమల్స్ యొక్క వాళ్ళకి ఫుడ్ ఉండలేదు, ఇళ్ళ పైన దారుణం చేస్తున్నారు కదా. సో అది కూడా నరికివేయద్దు. స్టూడెంట్స్ తరపున ఏమంటున్నామంటే అడవులను నరికివేయద్దు, జంతువులకి మంచి చోటు ఇవ్వాలని కోరుకుంటున్నాం. కేయూలో వృక్ష శాస్త్రంలో చెట్ల గురించి ఎంతో గొప్పగా పాఠాలు చెబుతున్నారు. కానీ వర్సిటీలోని మొక్కలను కాపాడలేకపోతున్నారని అధికారులు, ప్రకృతి ప్రేమికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు అధికారులు చెప్పడంతోనే చెట్లు నరికివేసినట్లు తెలిపారు స్థానిక సిబ్బంది. చెట్లు నరికిన కరెంట్ పోల కోసం ఇస్తాను నరుకుతాను ఈ సంవత్సరం. అయితే ఆటేసిన లైన్ ఆ నుంచి 7 సంవత్సరాలు నాకు ఇస్తామనంటే అక్కడ చేస్తాను. బాగుంది వాళ్ళు చెప్తే మన కాడ చేసుడు కాళ్ళ ఆఫీసర్లు చెప్పినట్టు పర్మిషన్తో. యూనివర్సిటీలో వృక్షశాస్త్ర విభాగం ఉన్నది. అక్కడేమో మొక్కల గురించి చెప్తా ఉంటారు విద్యార్థులకు, చెట్లు పెంచాలని, ప్రకృతి విధ్వంసం జరగొద్దని. కానీ ఇక్కడ చూసుకుంటే మాత్రం ప్రకృతి విధ్వంసం ఘోరంగా జరుగుతుంది. చెట్లను నరకడంతో మానవాళికి తీవ్ర నష్టం జరుగుతోంది. పర్యావరణ సమస్యలు ఎక్కువ అవుతున్నాయి. చెట్లను పెంచడం, సంరక్షించడంలో మరింత శ్రద్ధ చూపించాల్సిన అవసరం ఉందంటున్నారు ప్రకృతి ప్రేమికులు. మిల్లర్ల నుంచి సీఎంఆర్ రికవరీ చేయడం అధికారులకు తలనొప్పిగా మారింది. ఒక్క నిర్మల్ జిల్లాలోనే 1,00,000 మెట్రిక్ టన్నుల ధాన్యం పక్కదారి పట్టినట్లు గుర్తించారు అధికారులు. మిల్లర్లను గుర్తించి నోటీసులు ఇచ్చినా ఫలితం కనబడటం లేదు. చివరికి రికవరీ యాక్ట్ ప్రయోగిస్తామని చెప్పినా లైట్ తీసుకుంటున్నారు మిల్లర్లు. నిర్మల్ జిల్లాలో రైసు మిల్లర్ల అక్రమాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. జిల్లాలో 8 ఏళ్లలో 97 రైసు మిల్లుల్లో సీఎంఆర్ ధాన్యంతో అక్రమ దందా జరిగినట్లు గుర్తించారు అధికారులు. మిల్లర్లు దాదాపు 438 కోట్ల విలువైన సీఎంఆర్ చెల్లించలేదని నిర్ధారించారు. సీఎంఆర్ ఎగ్గొట్టిన రైసు మిల్లర్లను గుర్తించి బియ్యం రికవరీ కోసం చర్యలు తీసుకుంటున్నారు
నిర్మల్ జిల్లాలో ఎక్కువ విస్తీర్ణంలో వరి సాగు చేస్తారు రైతులు. వారి నుంచి ధాన్యం కొన్న సర్కార్ మరాడించటం కోసం ధాన్యాన్ని మిల్లులకు కేటాయిస్తోంది. మిల్లింగ్ చేశాక మళ్లీ సర్కార్కు బియ్యం చెల్లించాల్సి ఉంటుంది. కానీ సర్కార్ నుంచి ధాన్యం తీసుకున్న మిల్లర్లు తిరిగి సర్కార్కు ఇవ్వటం లేదు. ఇలా 2017 నుంచి 2023 వరకు ధాన్యం అక్రమ దందాకు పాల్పడినట్లు అధికారుల విచారణలో తేలింది. దాదాపు 1,00,000 మెట్రిక్ టన్నుల ధాన్యం మిల్లర్లు ఎగ్గొట్టినట్టు నిర్ధారణ అయింది. కోట్ల రూపాయల విలువైన ధాన్యాన్ని సర్కార్కు తిరిగి ఇవ్వటం లేదు మిల్లర్లు. పోనీ ఆ ధాన్యం మొత్తం మిల్లుల్లో ఉందా అంటే అది లేదు. ఒక్క ధాన్యం బస్తా కూడా మిల్లర్ల దగ్గర లేదు. ధాన్యం మొత్తం మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఏపీకి తరలించినట్లు అనుమానిస్తున్నారు అధికారులు. ఒక్కో మిల్లర్ 5 నుంచి 15 కోట్ల విలువ చేసే బియ్యాన్ని అక్రమ రవాణా చేసినట్లు భావిస్తున్నారు. సీఎంఆర్ ఎగ్గొట్టిన మిల్లర్లకు నోటీసులు ఇచ్చి జరిమానాతో సహా వసూలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు అధికారులు. నోటీసులు ఇచ్చినా లైట్ తీసుకుంటున్న మిల్లర్లపై రికవరీ యాక్ట్ ప్రయోగిస్తున్నారు. కొన్ని చోట్ల క్రిమినల్ కేసులు కూడా పెడుతున్నారు. ఇప్పటికీ 23 మిల్లులపై రికవరీ యాక్ట్ ప్రయోగించారు. మిల్స్ మీద మనం కేసు కూడా ఫైల్ చేయడం జరిగింది. 1,24,000 ప్యాడీ ఉంది. అది దాని ప్యాడీ రికవరీ కూడా చేపట్టడం జరిగింది. ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. తర్వాత వాళ్ళకి ఆర్ఆర్ యాక్ట్ కూడా ఇంపోజ్ చేయడం జరిగింది. ఆర్ఆర్ యాక్ట్ తెలుసుకున్న రికవరీ యాక్ట్ సుమారు ఆల్రెడీ ఒక 15 మిల్స్ మీద మనం రెడీగా ఆర్ఆర్ యాక్ట్ ప్రాసెస్ చేస్తున్నాము. ఆ ఆర్ఆర్ యాక్ట్ మీద వాళ్ళు ఏదైతే యాసెస్ వాళ్ళ ఉన్నాయో ఆస్తులు ఉన్నాయో అన్నీ కూడా ఫ్రీజ్ చేయడం జరుగుతుంది. బ్లాక్లో కూడా పెట్టడం జరిగింది. ఇంకా మిల్స్ ఏదైతే ఉన్నాయో వాటి మీద కొంతమంది మిల్స్ కోర్టుకు వెళ్ళడం జరిగింది. సో వాటి మీద కూడా ప్యారవైజ్ రిమార్క్స్ సబ్మిట్ చేయడం జరిగింది. కాబట్టి ఇంకా ఏదైతే మిల్స్ ఏదైతే ఉన్నాయో రికవరీ ఉన్నాయో అన్ని రికవరీ చేస్తాము. రికవరీ యాక్ట్ తో మిల్లర్లు దారికొస్తారని భావిస్తున్నారు అధికారులు. అయితే సీఎంఆర్ రికవరీ కోసం అధికారులు మిల్లర్లకు నోటీసులు ఇస్తున్నారే కానీ వారి నుంచి డబ్బు లేదా బియ్యం మాత్రం స్వాధీనం చేసుకోలేకపోతున్నారని విమర్శలు వస్తున్నాయి. ఇన్స్టాగ్రామ్లో పరిచయమైన యువకుడు మహేందర్ వేధింపులు భరించలేక హత్య చేశారు అక్క చెల్లెళ్ళు. జగిత్యాల జిల్లా రూరల్ మండలం లక్ష్మీపూర్లో బుర్ర మహేందర్ హత్య కేసును ఛేదించారు పోలీసులు. ఇన్స్టాగ్రామ్లో యువతి పేరుతో పరిచయమై కొద్ది రోజుల తర్వాత అబ్బాయినేనని పెళ్లి చేసుకుందామని ప్రపోజల్ పెట్టాడు మహేందర్. సెల్ ఫోన్లోని వీడియోలు బయట పెడతానని వేధింపులకు గురి చేయడంతో అక్కా చెల్లెళ్ళు కుటుంబ సభ్యులతో కలిసి హత్య చేశారన్నారు డీఎస్పీ రఘుచందర్. జగిత్యాల జిల్లా లక్ష్మీపూర్లో బ్లాక్ మెయిల్ చేసిన మహేందర్ను అక్క చెల్లెలు హత్య చేసినట్లు నిర్ధారించారు పోలీసులు. పెద్దపల్లి జిల్లా తుర్కల మధ్యకుంటకు యువకుడు బుర్ర మహేందర్ హైదరాబాద్లో మెడికల్ రిప్రజెంటేటివ్గా పనిచేస్తున్నాడు. సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్న యువతితో ఇన్స్టాగ్రామ్లో పరిచయమయ్యాడు. తాను అబ్బాయినేనని చెప్పి పెళ్లి చేసుకుందామని ప్రపోజల్ పెట్టాడు. యువతి చెల్లెలు పరిచయమై సన్నిహిత సంబంధం ఏర్పడింది. సెల్ ఫోన్లో ఉన్న ఆమె అసభ్యకర వీడియోలను చూపి బ్లాక్ మెయిల్ చేశాడని మహేందర్పై అక్కా చెల్లెలు పగతో హత్యకు పాల్పడ్డారని తెలిపారు పోలీసులు. రెండు రోజుల క్రితం యువతి మహేందర్కు ఫోన్ చేసి తన అక్క గ్రామానికి రమ్మని చెప్పగానే వెళ్లాడు మహేందర్. రాత్రి 10 గంటల ప్రాంతంలో అక్క చెల్లెళ్ళు అతడితో వాగ్వాదానికి దిగారు. పథకం ప్రకారం మహేందర్ కళ్ళల్లో కారం చల్లి కర్రలతో దాడి చేశారు. అక్కడే ఉన్న అక్క కొడుకు, బంధువు, మరో వ్యక్తి కర్రలతో తీవ్రంగా కొట్టారు. తీవ్ర గాయాలతో రక్తం మడుగులో పడి ఉన్న మహేందర్ని జగిత్యాల ప్రభుత్వ హాస్పిటల్కు తరలించారు. అయితే చికిత్స పొందుతూ చనిపోయాడు మహేందర్. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో అనుమానితులను అరెస్టు చేశారు. పోలీసుల విచారణలో కేసు చిక్కుముడి వీడింది. భైరవేటి సమాధానం అమ్మాయి హైదరాబాద్లో సాఫ్ట్వేర్గా పనిచేస్తూ ఉంటుంది. పనిచేసినప్పుడు ఎవరైతే ఉన్నాడో మహేందర్ అనే వ్యక్తి సంధ్య పేరు మీద ఇన్స్టా ఐడి ఓపెన్ చేసి ఆమెతోటి ఇన్స్టాగ్రామ్లో పరిచయం పెంచుకుంటాడు. ఇది మాది సేమ్ క్యాస్ట్ అని నమ్మించేసి అతనితో ఫేస్ టు ఫేస్ కలుస్తాడు. ఇది మాది ఒకటే కులం, మనం పెళ్లి చేసుకుంటాం, నాకు కూడా పెళ్లి కాలేదు, నువ్వు సాఫ్ట్వేర్ ఇంజనీర్, నేను కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని చెప్తాడు. యాక్చువల్ అయితే మెడికల్ రిప్రజెంటేటివ్. ఇతనికి ఆల్రెడీ వివాహం ఉంది. అబద్ధం చెప్పి అమ్మాయితో చాటింగ్ చేసి ప్రేమ అనేది కొనసాగిస్తాడు. ఈలోపు ఏంటంటే ఆ అమ్మాయికి తనకి మ్యారేజ్ అనే విషయం తెలిసి అతనికి నిరాకరిస్తాడు. ఈమెతో మంచిగా ఉన్న కాలంలోనే ఈమె ఫోన్ హ్యాక్ చేసి అందులో ఈ
సమత యొక్క అక్క గర్వంతుల సంధ్య యొక్క నంబర్ కూడా సంపాదించి ఆమెను ట్రాప్ చేస్తాడు. ట్రాప్ చేసి నువ్వు నాతోటి స్నేహం చేయాలి, నా కోరిక తీర్చాలని అంటే ఈలోపు ఈమె ద్వారా ఎవరైతే సమతకు పెళ్లి సంబంధం కుడుతుంది ఈ మధ్యలో అది తెలుసుకొని మళ్ళీ సమతకు ఫోన్ చేసి నీకు పెళ్లి సంబంధం కుడుతుంది కదా, నువ్వు కాదన్నావు, నీకు పెళ్లి కానివ్వను, నాతో ఉండాలి, లేకపోతే నీకు పెళ్లి చేయకూడదు అని చెప్పేసి బెదిరిస్తాడు. మీ అక్కను కూడా నేను డ్రాప్ చేసిన అంటే ఇక అప్పుడు ఈ సంబంధం ఏంటంటే వాళ్ళ అక్కడికి చెప్తుంది. వీళ్ళిద్దరూ వాళ్ళు మోసపోయినని గ్రహించి వీళ్ళ మామైన గర్వంతుల నరేష్ గతంలో హత్య కేసులో నిందితుడు అతన్ని సంప్రదిస్తారు. వీళ్ళు అనుకున్న పథకంలో భాగంగా ఏంటంటే ఇది సంధ్యాతోటి చాటి చేపిస్తారు. చాటి చేపించి మా ఇంట్లో ఎవరు లేరు, మీరు వస్తే కలవచ్చని చాటి చేపించి నమ్మించిన తర్వాత అది నమ్మి ఇక్కడికి జగిత్యాలకు వస్తాడు. వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ కళ్ళలో కారం కొట్టేసి ఇంపరాడు మరి కర్రలతో కొట్టి అతన్ని చంపేస్తాడు. అతని దగ్గర ఉన్న ఫోన్ కూడా ధ్వంసం చేస్తాడు. పొద్దున యొక్క పంచనామా అనంతరం ఇవన్నీ విచారణ చేపట్టి ఇవాళ నిందితులను అరెస్ట్ చేసి కోర్టుకు. మోదీ సర్కార్ రైతు వ్యవసాయ కూలీల అనుకూల చట్టాలను ఏ ఒక్కటి అమలు చేయటం లేదన్నారు. ఏఐకేఎస్ నేతలు రైతుల పొట్టకొట్టేలా వ్యవసాయ రంగాన్ని దెబ్బతీసేలా రైతు వ్యతిరేక చట్టాలు తీసుకువస్తున్నారని మండిపడ్డారు. 2026 మార్చిలో కొత్తగూడెంలో జరగనున్న తెలంగాణ రైతు సంఘం ఏఐకేఎస్ రాష్ట్ర 3వ మహాసభలపై సన్నాహక సమావేశం నిర్వహించారు నేతలు. ఏఐకేఎస్ నాయకులు జూలకంటి రంగారెడ్డి మీటింగ్లో పాల్గొన్నారు. రైతు సమస్యలపై మహాసభల్లో చర్చించి తీర్మానాలు రూపొందిస్తామని చెప్పారు. కేంద్రంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం రైతుల మీద, వ్యవసాయ రంగం మీద ఇవాళ దాడి చేయటం అనేది జరుగుతూ ఉన్నది. రైతులకు అనుకూలమైనటువంటి కార్యక్రమాలు కానీ చట్టాలు కానీ ఏ ఒక్కటి కూడా చేయకుండా రైతుల పొట్టగొట్టేటువంటి విధంగా వ్యవసాయ రంగాన్ని దెబ్బతీసేటువంటి పద్ధతుల్లో ఇవాళ పార్లమెంటులో చట్టాలు, రైతు వ్యతిరేక చట్టాలు, నల్ల చట్టాలు తీసుకురావటం, తర్వాత వాటిని ఏదో తాత్కాలికంగా రద్దు చేసుకోవటం, ఇప్పుడు విద్యుత్ సంస్కరణ అని చెప్పేసి తీసుకొస్తా ఉన్నారు. విత్తనాల సంబంధించినటువంటి దానిపైన కూడా వాళ్ళు తీసుకురావటం అనేది జరుగుతూ ఉంది. రాష్ట్రాలకు ఉండేటువంటి అధికారాలు మొత్తం తమ చేతిలో తీసుకొని తమ ఇష్టం వచ్చినట్టుగా మొత్తం వ్యవసాయ రంగాన్ని, రైతాంగానికి నష్టం జరిగే పద్ధతుల్లో కేంద్ర ప్రభుత్వం చట్టాలు తీసుకొస్తుంది. కాబట్టి పామాయిల్ రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు కానీ, తర్వాత ధాన్యం పండించేటువంటి రైతుల సమస్యలు కానీ, మిర్చి, కాటన్ మరి రైతుల సమస్యలు కానీ, పోడు భూముల రైతుల సమస్యలు కానీ, ఇవన్నీ కూడా ప్రధానంగా ఈ మహాసభలో చర్చించి ఆ రకంగా తీర్మానాలు చేయటం అనేది. కోతుల దెబ్బకు హడలెత్తిపోతున్నారు పబ్లిక్. కోతుల చేష్టలతో విసిగిపోతున్నారు. ఇంటి నుంచి బయటకు రాలేరు. చివరకు బిజినెస్లకు కూడా చేసుకోలేని పరిస్థితి. యాదాద్రి జిల్లా మోత్కూరులో కోతులంటే పబ్లిక్ భయం పీక్స్కు చేరింది. ఇక్కడ కోతులు చేసే హంగామా చూశారు కదా. ఇన్ని కోతులు ఉంటే ఎవరైనా భయపడక ఏం చేస్తారు? ఇప్పుడు మోత్కూరులో ఉండే పబ్లిక్ పరిస్థితి ఇదే. బయటకు రావాలంటే 1-2 సార్లు చుట్టూ చూసుకొని కోతులు లేవని నిర్ధారించుకొని మాత్రమే బయటకు వస్తున్నారు. ఏ చిన్న పని కోసం బయటకు వెళ్లాలన్నా మళ్లీ సేఫ్గా ఇంటికొస్తామా లేదా అన్న భయం జనంలో కనపడుతోంది. కోతుల భయానికి మోత్కూరు ప్రజల క్రియేటివిటీ కూడా పెరుగుతోంది. ఇక్కడ చూశారుగా, కోతుల నుంచి తప్పించుకోవడానికి జనం చేస్తున్న ప్రయత్నాలు. ఓ ఆటో డ్రైవర్ తన వెహికల్ టాప్కు ఏకంగా జాలి పెట్టి కోతులు నిలబడకుండా మేకులు కొట్టించాడు. ఇక కిరాణా షాపుల వాళ్లైతే ఏకంగా డ్రిల్ పెట్టించుకున్నారు. చిన్న చిన్న షాపుల వాళ్ళు డ్రిల్ వేసుకునే స్తోమత లేక జాలీలు కట్టుకున్నారు. ఫ్రూట్స్ అమ్ముకునే వాళ్ళు క్షణక్షణం కాపలా ఉండవలసిన పరిస్థితి. కోతుల బెడద ఎక్కువైపోయింది మాకు. ఈ ఆటోల మీద కూర్చొని టాప్లు దింపి ఆగమనం చేస్తున్నాయి. ఈ టాప్ ఇంతకుముందు ఎక్కి మొత్తం దింపేసినాయి. టాప్ వేపిస్తే మాకు దాదాపు 6,000 ఖర్చు వస్తుంది. అట్లా 2 సార్లు చేయించిన. ఏం చేయాలో అర్థం కాక ఇట్లా కిటికీలకు పెట్టే ఒక స్లీవ్ లెక్క తీసుకొని చెప్పుల మూలలు పెట్టి ఇట్లా మీద సెట్ చేసిన. అప్పటి నుంచి కోతుల బెడద చాలా తగ్గింది. పెంకుటిల్లు, రేకుల ఇల్లు కోతుల దెబ్బకు ధ్వంసమవుతున్నాయి. చేతుల్లో కవర్ కనిపిస్తే చాలు పండ్లు, ఆహార పదార్థాలు లాక్కెళ్లిపోతున్నాయి. బజార్లలో చిరు వ్యాపారుల పరిస్థితి మరీ దయనీయంగా మారింది. రోజుకు 100 రూపాయల పండ్లను కోతులే ఎత్తుకెళ్లిపోతున్నాయని వాపోతున్నారు వ్యాపారులు. రోజు కనీసం 100 రూపాయల నష్టం అవుతోందని, కర్రలు పట్టుకుని కాపలా కాసినా కోతులు తగ్గడం లేదని చెబుతున్నారు. 2 సార్లు ఇరిగినాయి కాళ్ళు, తొండలలో ఇరిగి రాడ్లు పడ్డాయి. నడవలేకపోతున్నా. ఈ కోతులు చేయబట్టి కోతులే పడేసినాయి నన్ను. నాకే రోగం లేదు. ఇట్లా అది ఇంట్లోకి వచ్చి ఎగబడి కరిచింది. ఒకసారి పడ్డా, ఒకసారి రోడ్డు మీదనే పడ్డా.
మీద దునికేసరికి ఆడ రోడ్ మీద పడ్డా. మళ్ళీ ఇంట్లోకి వచ్చి బయటకు వెళ్ళినాక మళ్ళీ ఇంటి లోపల కురుకొచ్చి మళ్ళీ మీద ఎగబడి మళ్ళా ఎగబడగానే మళ్ళీ పడ్డా. కోతుల బాధకు మాకు ఇబ్బంది కలుగుతుంది. మా ఇబ్బంది ఎవరు చూస్తలేరు. మా ఇబ్బంది పండ్లు ఖరాబ్ అవుతున్నాం, మేము నష్టపడతాం పోతున్నాం. కోతులు ఎత్తుకపోతున్నాయి, నష్టం అవుతుంది. నష్టం జరుగుతుంటే ఎవరు పట్టించుకుంటలేరు మమ్మల్ని. కోతుల ఎవరు పట్టుకపోతలేరు. మరి మా పరిస్థితి ఏంది? పండ్లు వేసుకపోతున్నాయి. పండ్లు రోజుకు 200-300 పండ్లు తింటున్నాయి. ఇక్కడ మమ్మల్ని ఎటు మెసలేకుండా ఊకే ఇంట్లో డోర్లు పెట్టుకొని ఉండడు. ఏడికి బయటికి పోయినా ఇంట్లో దీపం పెట్టి ఇట కూర్చున్నామన్నా కూడా ఉండనిస్తలేవు అవి. ఇక వచ్చుడు బాగా ఇండ్ల మీద దునుకుడు ఇవన్నీ గుంజుకపోవుడు ఇంట్లో ఆగమాగం చేస్తున్నాయి సార్. మాకు అదే వల వేసిన కోతులు గుంజుకపోతున్నాయి. ఇక డబ్బాలు ఇవన్నీ తింటున్నాయి, అవన్నీ ఎత్తుకపోతున్నాయి అనే వేసినాం వీటి కోసమే. కోతుల ఆగడాలు విద్యుత్ వ్యవస్థకు ముప్పుగా మారాయి. కోతులు కరెంటు స్తంభాలు, కేబుల్ వైర్లపై ఎగిరి ఊపుతూ ఉండటంతో షార్ట్ సర్క్యూటులు జరిగి టీవీలు, ఫ్యాన్లు, ఫ్రిడ్జ్లు కాలిపోతున్నాయని చెబుతున్నారు బాధితులు. చిన్న పిల్లలు, వృద్ధులు బయటికి వెళ్లాలంటే భయపడుతున్నారని, ఉదయం పిల్లలను స్కూళ్లకు తీసుకువెళ్లేందుకు తల్లిదండ్రులు కర్రలు పట్టుకుని వెళ్లవలసిన పరిస్థితి నెలకొందని చెబుతున్నారు. ఈ కోతుల గురించే ఈ జాలీలు పెట్టించాం సార్. కోతుల నుంచి ఇబ్బంది చాలా రోజుకు ఇబ్బంది పడలేక కోతులతోటి చాలా అవస్థ ఉంది. కోతులతోటి కోతులు ఎవరు పట్టించుకుంటలేరు దీని మీద. కిరాణా షాపులలో అన్ని ఆగమాగం చేస్తున్నాయి సార్. కిరాణా షాపులలో కిరాణా షాపు మొత్తం ఆ జాలి లేకుంటే మనిషి లేకుంటే కథ దునుకుతున్నాయి. కొద్దిగా సందు ఉందంటే మొత్తం దునుకుతున్నాయి అందులోకి. కోతులు ఇళ్ళకి వచ్చి పొరగాల బేరిచ్చి తినుడు, అన్నం తినుడు, గిన్నెలు ఎత్తేసుడు పెరికమైన కోతులు మాకాయి ఇబ్బంది అవుతుంది. కోతుల వల్ల చాలా ఇబ్బంది అవుతుంది. ఏ పొరగాల ఏమైనా మూడ పట్టుకొని పోయినా కానీ అందుకొని పొరగాల బేరిచ్చి గుంజుకొని పోతున్నాయి. ఆడవాళ్ళు కూడా కవర్ పట్టుకున్నా కానీ ఆడవాళ్ళకి ఎగవాడి చీరలు గుంజుడు, పీకేసి పోవుడు అంత ఘోరం అవుతుంది. కర్తవ్యం అని పెట్టిపోతున్నారు. పిల్లలను ఒంటరిగా బయటికి పంపలేని పరిస్థితి ఉందంటున్నారు స్థానికులు. ఎక్కడి నుంచి ఏ కోతి దాడి చేస్తోందోనని భయం వేస్తోందన్నారు. ఇక రైతుల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. వరి నారులు, ఆకుకూరలు, కూరగాయల పంటలను కోతులు నాశనం చేస్తున్నాయి. పంటలు కాపాడుకోవాలంటే నిత్యం పొలాల్లో కాపలా ఉండవలసిన పరిస్థితి. కష్టపడి పంట వేస్తే కోతులే తినేస్తున్నాయని, వ్యవసాయం చేయలేని పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆ కోతులు ఆంతో నారంతా బీకి ఆగమాగం చేస్తాయి. ఇక మనుషులు ఏమైనా పడతాయో ఇక మనుషులు మీకు ఊరుకొస్తున్నాయి. ఆగమాగం చేస్తాయి, ఊరికొచ్చి ఇక గట్ట చేస్తాయి, పీకేస్తాయి. అంతా పీకి అంత కొరుకుతాయి. కొరికి ఇక ఆగం బడికి రాకుండా చేస్తాయి. వరి అయినాక కూడా అంత ఆగమాగమే. ఎప్పుడు ఈ కూరగాయలు దక్కని అయ్యాయిడా కోతులు దాదాపు 200 కోతులు ఉన్నాయి ఇక్కడ ఈ గల్లీలో. ఈ బస్తీ వరకే పిల్లలు అన్నం వేసి పిల్లలు బజార్ల పండి ఇట్లా పట్టుకుంటే ఎగబడి గుంజుక తింటున్నాయి, కరుస్తున్నాయి. పోరగాళ్ళు కూడా, పెద్దోళ్ళు కూడా భయపడుతున్నారు ఆ కోతులు చూసి. అసలు ఆ కోతులు గుంపు రాగానే ఇళ్ళలో చొరబడుతున్నారు పెద్దోళ్ళే భయానికి. కోతులను తట్టుకోలేక చాలా మంది ఇళ్లలోని జామ, అరటి, దానిమ్మ వంటి చెట్లను కొట్టేస్తున్నారు. వేప లాంటి పెద్ద చెట్లను కూడా తొలగించవలసిన పరిస్థితి. కోతుల సమస్యను పరిష్కరించాలని అధికారులకు విన్నవించుకుంటున్నారు పబ్లిక్. వరంగల్ కాకతీయ యూనివర్సిటీ ఫార్మసీ కాలేజ్ గోల్డెన్ జూబ్లీ మైలురాయిని చేరుకుంది. గోల్డెన్ జూబ్లీ సందర్భంగా కాలేజీలో నిర్వహించిన పూర్వ విద్యార్థుల సమ్మేళనం అట్టహాసంగా జరిగింది. కేయూ వీసీ ప్రొఫెసర్ ప్రతాపరెడ్డి, రిజిస్టర్ ప్రొఫెసర్, పూర్వ విద్యార్థులు సమ్మేళనంలో పాల్గొన్నారు. దేశంలో ఫార్మసీ రంగందే భవిష్యత్ అని తెలిపారు వీసీ ప్రతాపరెడ్డి. ఫార్మసీ విద్యార్థులు విద్యాభ్యాసంలో ఎదురవుతున్న సవాళ్లను అధిగమించి ఉన్నత శిఖరాలను చేరుకునేందుకు ప్రయత్నించాలన్నారు. తమకు ఫార్మసీలో విజ్ఞానాన్ని అందించిన కేయూ ఫార్మసీ కాలేజీలో మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు పూర్వ విద్యార్థులు. యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్సెస్ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్ జరపబడుతుంది. కాకతీయ యూనివర్సిటీలో ఉన్న ఫార్మాస్యూటికల్ సైన్సెస్ కాలేజ్ వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ ఫార్మసీ కాలేజ్ ఇన్ ఇండియా. ఇది 1974లో స్థాపించబడి ఫుల్ ఫ్లెడ్జ్ కాలేజీగా 76లో కాకతీయ యూనివర్సిటీ కింద మొదలైంది. ఈ కాలేజీ ప్రత్యేకత ఏంటంటే ఇది నేషనల్ ఫార్మాస్యూటికల్ కాలేజీలలో వన్ ఆఫ్ ద టాప్ కాలేజ్. NRF ర్యాంకింగ్లో కూడా బిలో 100 ర్యాంక్లో ఉంది. ఇక్కడ ఉన్న ఫ్యాకల్టీ కానీ చదువుకున్న స్టూడెంట్స్ అల్యూమిని ఫామ్లో మన రాష్ట్రంలోనే కాక దేశంలో మరియు ప్రపంచ దేశాలలో మంచి మంచి పొజిషన్లో సెటిల్ అయినారు. వీళ్ళందరూ యూనివర్సిటీస్లో సీనియర్ ప్రొఫెసర్స్గా సొంత ఇండస్ట్రీస్తో
అట్లే రెగ్యులేటరీ బాడీస్ లాగా FDAలో కానీ మన దగ్గర డ్రగ్ కంట్రోలర్ ఆఫ్ ఇండియాలలో మంచి మంచి పొజిషన్లో సెటిల్ అయినారు. వాళ్ళందరూతో పాటు మొత్తం అల్యూమినీ బ్యాచెస్ అబౌట్ 3000 స్టూడెంట్స్ వాళ్ళందరూ ఇక్కడ గ్యాదరింగ్ అవ్వడానికి ఈ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్లో 4 ఈవెంట్లు కండక్ట్ చేసినాము. కాకతీయ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ పూర్వ విద్యార్థులందరం కలిసి ఇక్కడ స్వర్ణోత్సవాలు జరుపుకుంటున్నాము. గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్ అనమాట. ఇది 2 డే ఫంక్షను. నిన్నంతా ఇనాగరేషను అండ్ దెన్ ఇంట్రడక్షన్ ఆఫ్ బ్యాచెస్ అయింది. కొంతమంది స్టార్ అల్యూమినైకి రికగ్నిషన్ జరిగింది. ఈ ప్రోగ్రామ్కి ముఖ్య అతిథిగా అరబిందో ఫార్మా మేనేజింగ్ డైరెక్టర్ మదన్ మోహన్ రెడ్డి గారు వచ్చారు నిన్న. అండ్ US నుంచి కూడా చాలామంది పూర్వ విద్యార్థులు వచ్చారు. సో ఈ సందర్భంగా అందరికీ పూర్వ విద్యార్థులందరికీ శుభాకాంక్షలు. 50 సంవత్సరాల పండుగ అంటే అంత ఈజీ కాదు, ఒక చరిత్ర. ఈ సందర్భంగా స్టూడెంట్లందరినీ గౌరవించడం జరిగింది, అల్యూమినీ అందరినీ గౌరవించడం జరిగింది. మన సాంస్కృతిక కార్యక్రమాలు కూడా డిస్ప్లే చేయడం జరిగింది ఈ సందర్భంగా. సో దీంతో మనకు కాలేజీకి డెవలప్మెంట్ కోసం అని చెప్పి ప్రణాళిక తయారు చేస్తున్నాము. కాలేజీని, ఫార్మసీని, ఈ తెలంగాణలో ఉన్న అతిపెద్ద యూనివర్సిటీ అయిన కాకతీయ యూనివర్సిటీని అభివృద్ధి ఎలా చేయాలి, మా వంతు సహకారం ఎలా చేయాలని చెప్పి డిస్కషన్ నడుస్తూ ఉన్నాయి. సో ఇప్పుడు యూఎస్లో ఉన్న మన పూర్వ విద్యార్థులు కానీ, హైదరాబాద్లో ఫార్మా కంపెనీలో ఉన్న వాళ్ళందరూ వాళ్ళ సహకారం అందిస్తారని చెప్పారు. సో కరీంనగర్ ఫిలిం సొసైటీ నూతన కార్యవర్గ ఎన్నికలు నిర్వహించారు సభ్యులు. సొసైటీ అధ్యక్షులుగా మంత్రి పొన్నం ప్రభాకర్, సోదరుడు పొన్నం రవిచంద్ర, కార్యదర్శిగా లక్ష్మీ గౌతమ్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కార్యవర్గ సభ్యులుగా ప్రముఖ రచయిత అన్నవరం దేవేందర్, పలువురు సాహితీవేత్తలను ఎన్నుకున్నారు. ఈ సంస్థకు గౌరవ అధ్యక్షురాలుగా జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, గౌరవ సలహాదారులుగా మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, జీవి శ్యాంప్రసాద్ లాల్, వరాల మహేష్ వ్యవహరిస్తున్నారు. భద్రాద్రి శ్రీ సీతారామచంద్ర స్వామివారి దేవస్థానంలో వైకుంఠ ఏకాదశి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో ప్రధాన ఘట్టమైన స్వామివారి తెప్పోత్సవం, వైకుంఠ ఉత్తర ద్వార దర్శన కార్యక్రమాలకు అధికారులు పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నారు. 29న సాయంత్రంలో గోదావరిలో తెప్పోత్సవం జరగనుంది. ఇందుకోసం హంసవాహనాన్ని ఇప్పటికే సిద్ధం చేశారు అధికారులు. నదిలో ట్రయల్ రన్ నిర్వహించారు. రామాలయం అధికారులు, ఆర్డీఓ, ఇరిగేషన్ అధికారులు విజయవంతంగా ట్రయల్ రన్ పూర్తి చేశారు. ఉత్సవాల్లో భాగంగా 9వ రోజు శ్రీరామచంద్రుడు శ్రీకృష్ణుని అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీకృష్ణుని అవతారంలో ఉన్న స్వామివారికి బేడా మండపంలో వైభవంగా ఊంజల్ సేవ నిర్వహించారు. రాజలాంఛనాలతో స్వామివారిని ఊగిరేగింపుగా మాడవీధుల గుండా వేద మంత్రోచ్చరణల నడుమ కోలాటాల మధ్య మండపానికి తీసుకొచ్చి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. భద్రాచల క్షేత్రంలో శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానంలో పగల్పత్తుత్సవాలలో భాగంగా స్వామివారికి దశావతార అలంకారాలు జరుగుతూ ఉన్నాయి. ఆ క్రమంలో నేడు 9వ రోజున మనకి స్వామివారు శ్రీకృష్ణావతారంలో దర్శనాన్ని కృపచేస్తూ ఉన్నారు. శ్రీకృష్ణావతారం స్వామి యొక్క లీలామానుష స్వరూపంగా కొనియాడబడేటువంటి అవతారం. అంతేకాకుండా పూర్ణ తమమైనటువంటి అవతారంగా కూడా విఖ్యాతి చెందింది. మిగిలిన అవతారాలలో చూసినట్లయితే స్వామివారు ప్రధానమైనటువంటి ఒక లక్ష్యాన్ని కోసం అవతరించడం జరుగుతుంది. కానీ అనేక లక్ష్యాలను సాధించడం కోసం అవతరించినటువంటి అవతారంగా శ్రీకృష్ణావతారం కొనియాడబడుతోంది. మానవ ఆదర్శాలను స్థాపించినటువంటి అవతారంగా ఆబాల్యాత్తు ఎన్నో లీలను ప్రదర్శించాడు స్వామి. ఒక్కొక్క లీలలో కూడా ఒక పరమాత్మ తత్వం మనకి దానిలో బోధకం చేశాడు. అటువంటి దివ్యమైనటువంటి అవతారంగా, ధర్మస్థాపన చేసినటువంటి అవతారంగా, అంతేకాకుండా పాండవ పక్షాన్ని వహించి ధర్మాత్ములైనటువంటి వారు ఎవరైతే ఉంటారో వారికి సదా నేను అండగా ఉంటాను అని చాటి చెప్పినటువంటి అవతారంగా, గీతాచార్యుడిగా విఖ్యాతి చెందినటువంటి అవతారం, జగద్గురువుగా కొనియాడబడేటువంటి అవతారం మనకి కృష్ణావతారం. ఒక కృష్ణుణ్ణి ఆరాధిస్తే చాలు సమస్తమైనటువంటి దేవతలను కూడా ఆరాధించినటువంటి ఫలితం మనకి లభిస్తుంది. అందుకనే మనం ఏ కార్యం చేసినా సరే మన కర్మఫలాన్ని మొత్తం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు అంటూ ధారపోస్తాము. అలా కర్మఫలాన్ని గ్రహించేటువంటి పరమాత్మగా మనకి విఖ్యాతి చెందినటువంటి అవతారం మనకి శ్రీకృష్ణావతారం. అటు మంత్రశాస్త్రాది గ్రంథాలన్నీ కూడా కృష్ణ ఉపాసనలో ఉన్నటువంటి పరమార్థాన్ని మనకి తెలియజేస్తున్నాయి.
ఎవరైతే కృష్ణారాధన చేస్తారో వారికి చంద్రగ్రహ సంబంధమైనటువంటి దోషాలు ఏమైనా ఉంటే అవన్నీ కూడా తొలగుతాయని మనకి జ్యోతిష్ శాస్త్రం చెబుతుంది. అటువంటి దివ్యమైనటువంటి పూర్ణతమైనటువంటి అవతారంలో భద్రాచల రామచంద్రమూర్తి ఈనాడు మనకు దర్శనాన్ని కృపచేస్తున్నాడు. అటువంటి దివ్యమైనటువంటి కృష్ణ రూపంలో ఉన్నటువంటి భద్రాద్రి రామచంద్రమూర్తిని దర్శించి నల్గొండ జిల్లా రోడ్డు ప్రమాదాలపై స్పెషల్ ఫోకస్ చేశారు పోలీసులు. ప్రమాదాలు తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. గతేడాదితో పోలిస్తే ఈసారి ప్రమాదాల సంఖ్యను బాగా తగ్గించామంటున్నారు జిల్లా పోలీసులు. కొత్త ఏడాదిలో ప్రమాదాలు జరిగే బ్లాక్ స్పాట్స్ ను పూర్తిగా తొలగించేందుకు కృషి చేస్తామని చెప్తున్నారు. జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీసులు చేస్తున్న ప్రయత్నాలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. నేషనల్ హైవేతో పాటు ఇతర రహదారుల్లో ప్రమాదాలను తగ్గించేందుకు రెవెన్యూ, ఇతర శాఖలతో సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్తున్నారు పోలీసులు. ఎస్పీ శరత్ చంద్ర ఆధ్వర్యంలో ఇతర శాఖల అధికారులతో కలిసి బ్లాక్ స్పాట్స్ ను గుర్తించి అక్కడ ప్రమాదాలు తగ్గించేందుకు కావలసిన చర్యలు తీసుకుంటున్నారు. ఈ ప్రయత్నాలు కొంతమేరకు సక్సెస్ అయ్యాయంటున్నారు అధికారులు. 2023లో జిల్లా రహదారులపై 59 బ్లాక్ స్పాట్స్ ఉండగా 2025 నాటికి వాటిని 30కి తగ్గించగలిగారు పోలీసులు. గతంలో ఈ స్పాట్స్ దగ్గర ప్రతి ఏడాది దాదాపు 350 నుంచి 400 వరకు రోడ్డు ప్రమాదాలు జరిగేవన్నారు ఎస్పీ శరత్. అయితే తమ ప్రయత్నాలతో ఈ ఏడాది రోడ్డు ప్రమాదాల్లో మరణాలను 42కు తగ్గించగలిగామని చెప్పారు. అలాగే రోడ్డు ప్రమాదాల్లో 101 మంది గాయపడగా వారికి వెంటనే ట్రీట్మెంట్ అందేలా చూసి ప్రాణాలు నిలబెట్టగలిగారు పోలీసులు. ఈ హాట్ స్పాట్స్ ఏవేవి ఉన్నాయో మనం అవన్నీ కూడా విజిట్ చేసి ఇంటర్ డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్తో మనం హాట్ స్పాట్స్కి ఏ విధంగా మనం యాక్సిడెంట్ తగ్గించవచ్చో కూడా మనము ఒక ఓవరాల్ పిక్చర్ తీసుకొని కూడా వర్కౌట్ చేయడం జరిగింది. 2023లో మన దగ్గర 59 బ్లాక్ స్పాట్స్ ఉంటే ఈ ఇయర్ వచ్చేసరికి ఓన్లీ 30 అయినాయి. అంటే 2 ఇయర్స్లో మనం బ్లాక్ స్పాట్స్ అనేవి సగానికి సగం తగ్గడం జరిగింది. జిల్లాలో రోడ్డు ప్రమాదాలు జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు ఎస్పీ శరత్ చంద్ర పవార్. వచ్చే ఏడాదిలో జిల్లాలో ఒక బ్లాక్ స్పాట్ కూడా లేకుండా చేయడమే లక్ష్యమన్నారు. పండుగలను దృష్టిలో ఉంచుకొని హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై ట్రాఫిక్ రద్దీ లేకుండా ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తామని చెప్పారు. ప్రతి సంవత్సరం కూడా సుమారు 15 నుంచి 20,000 వెహికల్స్ యాడ్ అవుతాయి. సో సహజంగా ప్రతి సంవత్సరం నంబర్ ఆఫ్ యాక్సిడెంట్స్ పెరగాలి, కొత్త వెహికల్స్ వస్తున్నాయి కాబట్టి. కానీ మనం ఈసారి యాక్సిడెంట్స్ తగ్గించినాము, బ్లాక్ స్పాట్స్ కూడా తగ్గడం జరిగింది. ఆల్మోస్ట్ 100 లైఫ్స్ కూడా మనము సేవ్ చేయడం జరిగింది. దీనికి మనం ఎన్ఫోర్స్మెంట్ కూడా చాలా హై లెవెల్లో ఎన్ఫోర్స్మెంట్ చేసినాము. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ ఇయర్ 1.58 lakhs మనం ఎంవీఆర్ కేసెస్ కడితే ఈసారి వీ హ్యావ్ ఆల్మోస్ట్ 2.1 lakh ఎంవీఆర్ కేసెస్. హైదరాబాద్ విజయవాడ హైవేపై బ్లాక్ స్పాట్స్ దగ్గర ఇప్పటికే ఫ్లైఓవర్లు, రోడ్డు వెడల్పు కార్యక్రమాలు జరుగుతున్నాయి. అయితే పనుల ఆలస్యంతో ఈ హైవేపై చాలా చోట్ల ట్రాఫిక్ జామ్ అవుతోంది. దీనిపై పోలీసులు ఫోకస్ చేయాలంటున్నారు ప్రయాణికులు. నల్గొండ కాంగ్రెస్ సభలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ఆ విషయం చెప్పగానే ఇట్లా చెప్తున్నాడు, అడిగిపోయిందని ఇట్లా చనిపోయిందని చెప్పి ఆ మధ్యలో ఫ్లెక్సీ చూసి ఎవరైనా అడిగినా ఇట్లా చనిపోయిన ద్వారా నెమ్మడే కారు ఆపి చనిపోయిన పోయినా అంటే పార్టీ ఎంత ముఖ్యమో పార్టీలకు అతీతంగా సేవ చేస్తూ మీ అందరు రుణం తీర్చుకుంటానని ఈరోజు ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమం పెట్టాం. మీకు మా పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులకు మన వాళ్ళకు పదవులు రాగలే, మా శంకర్ రాజు ఒకరికి ఎమ్మెల్సీ వచ్చింది. మోహన్ రెడ్డి గారు ఇంకా స్థానిక నాయకులు, ఇక్కడ సీనియర్ నాయకులు ఉన్నారు. తప్పకుండా నేను కూడా ఢిల్లీకి పోకుండానే మంత్రి పదవి వచ్చింది. అది కూడా నాకు ఇష్టమైన R&B శాఖనే వచ్చింది. ఎందుకంటే హైదరాబాద్ విజయవాడ ఇవాళ బ్రిడ్జిలు కట్టిస్తున్న చిట్యాల కాడ మీరు అక్కడక్కడ చూసినారు. ఎల్బీ నగర్కి వెళ్ళి మల్కాపూర్ వేయించిన 1000 కోట్లు, గౌరెల్లికి వెళ్ళి భద్రాచలానికి వలిగొండకి వెళ్ళి 3,000 కోట్ల రోడ్ల పనులు దగ్గర పడ్డాయి. ఇవాళ అదే శాఖ వచ్చింది కాబట్టి గడ్కరీతో హైదరాబాద్ విజయవాడకు 10,400 కోట్లతో వచ్చే నెలలో 8 నెలల వారీగా దాన్ని మార్చబోతున్న ఆ టెండర్లు కూడా శాంక్షన్ చేయించిన. దాంతోపాటు ఈ కనగాల గుర్రంపూడి మధ్యలోకి వెళ్ళి మన ఫ్యూచర్ సిటీ రేవంత్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు పెట్టింది కొత్త సిటీకి వెళ్ళి ఈ కనగాల గుర్రంపూడి మధ్యలోకి వెళ్ళి అమరావతి రింగ్ రోడ్డుకి వెళ్ళి బందర్ పోర్టు వరకు 20,000 కోట్లతో కూడా అలైన్మెంట్ సర్వే స్టార్ట్ అయింది. అంటే ఒకసారి మీరు ఆలోచించుకోండి, భవిష్యత్తులో నల్గొండ జిల్లా ఇక్కడ 8 లైన్ల రహదారి, మన కనగల గురంపూడి మధ్యలో గ్రీన్ఫీల్డ్ రహదారి, ఎన్నో ఇండస్ట్రీ తీసుకురావాలి, యువతకు ఉద్యోగాలు కల్పించాలి. అందుకనే ముఖ్యమంత్రి గారు
ఇవాళ నేను ఏ అడిగినా కాదని ఒక సీనియర్ మినిస్టర్గా తెలంగాణ కోసం కొట్లాడిన వ్యక్తిగా నేను అడిగింది ఆలోచన. నల్గొండకు 500 కోట్లు కావాలంటే ఇవాళ టౌన్ మొత్తం కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వేస్తున్నాం. ఇంకా మిగిలిపోయిన సిటీసీ రోడ్లు వేస్తున్నాం. ఎక్కువ ప్రచారం చేసుకుంటలేము. ఎందుకంటే అవకాశం వచ్చింది. 10 ఏళ్ళు తెలంగాణ వచ్చినా కేసీఆర్ కనీసం తెలంగాణ ఉద్యమకారులని అపాయింట్మెంట్ ఇవ్వలే. 100 సార్లు బతిలాడినా. ఆయన గురించి చెప్పాలంటే నా గొంతు ఖరాబు, నేను అసెంబ్లీగా చూసుకుంటాను సంగతి, కానీ అందరూ ఎక్కువ చెప్తలేను. ఆయన 24 నెలలు ఆ ప్రతిపక్ష నాయకుడు అంటే అసెంబ్లీ పెట్టినప్పుడు రావాలన్నా వద్దా? మన భట్టి గారు 19 మంది గెలిచినాం. మనం 13 మందిని కొనుక్కోబోయాడు మంచికి 100 కోట్లు ఇచ్చి. అలా మా ఊరాయన ఆయన ఎమ్మెల్యే 2 సార్లు గెలిపిస్తే ఆయనను కూడా వేసుకపోయాడు. నా ఖాతాలో వేసుకపోయాడు, ఓడిపోయాడు, ఇంటికాడ బరగాసుకుంటున్నాం మనం. అది వేరే విషయం. ఆయన గురించి మాట్లాడి వేస్ట్. 13 మంది కొంతే 6 మిగిలిన భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు, రాజగోపాల్ రెడ్డి, సీతక్క, పొడవి వీరయ్య, ఇంకా జగ్గారెడ్డి 6 కలిసి ప్రతిపక్షంలో ఉండి కేసీఆర్ చేసే మోసాల మీద గల విప్పినా లేడా భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు, రాజగోపాల్ రెడ్డి రోజు. ఇవాళ అసెంబ్లీకి ఎందుకు రాడు కేసీఆర్? 24 నెలలు అయింది, ఫామ్ హౌస్లో ఉన్నాడు. మన నెలకు 5 లక్షల రూపాయలు జీతం. నాకు వచ్చినట్టు వస్తే జీతం. ఆయన క్యాబినెట్ మినిస్టర్ ర్యాంక్. ఆయనకు ప్రతిపక్ష నాయకుడు అంటే క్యాబినెట్ మినిస్టర్. అయిపోయింది 2 నిమిషాలు. ఆయన గురించి చెప్పకపోతే మనకు రేపు వస్తాడు. ఆయన రేపు వస్తుండు, లీవ్ తీసుకున్నాం టీవీలో. ఆయన మనగాడిగా వస్తుండగా మేము భయపడుతుంటూ కొందరు అనుచరులకు చెప్పిండు అసెంబ్లీకి ఆధార్ కార్డులో కేసు చేయాలని. ఎప్పుడు వస్తారా మేము చూస్తాం ఉతికి ఆరేస్తానికి. ఆయన ఏమనుకుంటుంటే ఆయన వస్తే మేము భయపడతాం అనుకోండి. ఫస్ట్ రాగానే నేనే లేస్తా. ఒక రేషన్ కార్డు ఇచ్చినావా, ఒక ఇల్లు పెట్టినావా, ఏ ముఖం పెట్టుకుని అసెంబ్లీకి వచ్చినావా అంటే నేను ఇలా రేషన్ కార్డు ఇచ్చడే కాదు. రేషన్ కార్డు ఏమని 50 రూపాయల కిలో సన్న బియ్యం ఇచ్చి పేదవాళ్ళు కోమటిరెడ్డి వెంకరెడ్డి, రేవంత్ రెడ్డి, కేసీఆర్ ఏ అన్నం తింటుండో ఆ పేదవాళ్ళు కూడా అదే తినాలని అసలు కనీసం ఆలోచన వచ్చింది కేసీఆర్కు. కరెంటు గుడిసెల వాళ్ళకు ఉచితంగా కరెంట్ చేయాలని ఆలోచన వచ్చిందా? 20,000 కోట్ల రైతు రుణమాఫీ చేసినాం. 7 లక్షల కోట్లు అప్పు చేసిపోతే మహానుభావుడు ఒక్కొక్క పైసా ఈ బిల్డింగ్ కట్టే కాంట్రాక్టర్ మన 3 కోట్లు ఇప్పించిన, ఇంకా 2-3 కోట్ల బకాయి మొత్తం అప్పుల పాలు చేసిపోయినా కష్టపడి పేదవానికి ఇవాళ రేషన్ కార్డు, ఊరుకో 40-50 ఇళ్ళు. ఈ ఏప్రిల్ మాసంలో మళ్ళీ ఊరుకో ఇంధనం ఇల్లు ఇస్తున్నాం 50. అట్లా 3 ఏళ్ళు ఇస్తే ప్రతి ఊళ్ళో ప్రతి ఒక్కరికి 5 లక్షల ఇల్లు అంటే దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఒక్క ఇంటికి 5 లక్షలు ఇస్తలేరు. ఇలా పునాది తీసుకోగానే అకౌంట్లో పడుతున్నాయా లేదా? మీరు ఎవరి దగ్గర పోకుండా వస్తున్నాయా లేదా? ఇవన్నీ కూడా ఒక్కొక్కటి పైసా జమ చేసుకుంటూ క్యాబినెట్లో మాట్లాడి పేదవాళ్ళని చేసుకుంటూ. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో గతేడాది కంటే ఈసారి 5% క్రైమ్ రేట్ తగ్గుముఖం పట్టిందన్నారు ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్. పోలీసు శాఖ చేపట్టిన కార్యక్రమాలతో ప్రజలకు నేరాలపై అవగాహన వచ్చిందన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో 2025 వార్షిక నివేదిక వివరించారు ఎస్పీ. రోడ్డు ప్రమాదాలు, సైబర్ క్రైమ్, డ్రగ్స్ మాఫియా, హత్యలు, చోరీలు సహా అన్ని రకాల నేరాలపై ఉక్కుపాదం మోపుతున్నామని చెప్పారు. మేడారం జాతరకు ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఆల్మోస్ట్ ఇయర్ చాలా వరకు డ్రగ్స్ కేసెస్, ఎన్డీపీఎస్ కేసెస్ రిజిస్టర్ అయినాయి. అందులో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇట్ ఈస్ గాంజా. మనకు 2 kgs గాంజా, 5 kgs గాంజా, 11 kgs గాంజా, అట్లా ఓవరాల్గా ఇయర్ మనం 82 kgs గాంజా సీజ్ చేశాం. బట్ ఇప్పటివరకు మనకు ఎక్కడ కూడా ఏ కేసులో కూడా సింథటిక్ డ్రగ్స్ అనేవి దొరకలేదు. ఆపరేషన్ స్మైల్, ఆపరేషన్ ముస్కాన్ అనే మనం 2 ప్రోగ్రామ్స్ చేస్తాము ఎవ్రీ ఇయర్. సో 1 in the month of January ఆపరేషన్ స్మైల్ అంటాము, 1 in the month of July ఆపరేషన్ ముస్కాన్ అంటాము. ఈ 2 ప్రోగ్రామ్స్ కింద మనం ఏం చేస్తామంటే స్పెసిఫికల్లీ చిల్డ్రన్ మీద ఫోకస్ చేస్తాము. కొంతమంది చైల్డ్ లేబరర్స్గా వర్క్ చేస్తూ ఉంటారు బ్రిక్ ఫ్యాక్టరీలో, కొంతమంది ట్రాఫిక్డ్ చిల్డ్రన్ ఉంటారు, కొంతమంది బెగ్గర్స్ లాగా ఉంటారు. సో ఇట్లాంటి పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళని రెస్క్యూ చేసి రీహాబిలిటేషన్ చేస్తూ ఉంటాము. సో దీనికి సంబంధించి 2024తో కంపేర్ చేస్తే మనకు ఈ ఇయర్ నెంబర్ ఆఫ్ అట్లా రెస్క్యూడ్ చిల్డ్రన్ ఏదైతే ఉందో ఆ కౌంట్ మనకు పెరిగింది.
సో ఓవరాల్గా లాస్ట్ ఇయర్ 58 బాయ్స్ని రెస్క్యూ చేస్తే ఈ ఇయర్ 75 బాయ్స్ని రెస్క్యూ చేసాం. సో కన్విక్షన్స్ వచ్చేసరికి లాస్ట్ ఇయర్ మన డిస్టిక్లో సో ఆల్మోస్ట్ క్లోజ్ టు నిల్ కన్విక్షన్స్ ఉండే. బట్ ఈ ఇయర్ వచ్చేసరికి మేజర్ గ్రేవ్ కేసులలో మనకు 14 కన్విక్షన్స్ వచ్చినాయి. డిస్టిక్స్లలో చూసుకుంటే జయశంకర్ భూపాల్పల్లి డిస్టిక్ స్టాండింగ్ ఫస్ట్. భూపాల్పల్లి పోలీస్ స్టేషన్కి సంబంధించిన ఇది ప్రాపర్టీ అఫెన్స్. సో థెఫ్ట్ కేసులో కూడా ఆల్మోస్ట్ 10 నెలల జైలు శిక్ష వచ్చింది, 11 నెలలు. సిమిలర్లీ మళ్ళీ కాటారం పోలీస్ స్టేషన్కి సంబంధించిన కేసులో కూడా రీసెంట్ కేసు. సో 9 మందికి లైఫ్ సెంటెన్స్ వచ్చింది, ట్రిపుల్ మర్డర్ కేసు. సో ఆ విధంగా చూసుకుంటే సో డిస్టిక్ ఈజ్ ఇంప్రూవింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ దిస్ కన్విక్షన్. మెదక్ జిల్లా శివంపేట మండలం కొంతన్పల్లి గ్రామంలో కోతుల బెడదపై ఇచ్చిన హామీ నిలబెట్టుకున్నారు కొత్త సర్పంచ్ విజయ్ వెంకట్రామరెడ్డి. గ్రామంలో కోతుల సమస్య ఎక్కువగా ఉండటంతో ఎన్నికల్లో ఇదే ఎజెండాగా ప్రచారం చేశారు విజయ. గెలిపిస్తే కోతుల సమస్య పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. సర్పంచ్గా గెలుపొందటంతో కోతులను తరిమి కొట్టేందుకు చర్యలు తీసుకున్నారు. ఆన్లైన్ నుంచి 15,000 రూపాయల విలువ చేసే 5 గొరిల్లా డ్రెస్సులు కొని 4 కూలీలను పెట్టి గ్రామంలో తిప్పారు. దీంతో గొరిల్లా భయంతో కోతులు పరారయ్యాయి. కోతుల సమస్య పరిష్కరించడంతో హర్షం వ్యక్తం చేశారు గ్రామస్తులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. స్టే ట్యూన్ V6 న్యూస్.